నార్మల్ గా సినిమాల విషయానికి వస్తే బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే మెయిన్ రీజన్ ఓటీటీ. ఎస్, ఓటీటీలు వచ్చిన తర్వాత హాయిగా ఇంట్లో సినిమా సిరీస్ చూస్తూ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా బాగుంది అంటేనే థియేటర్స్ కి వెళ్తున్నారు. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మంచి సినిమాలని ఎంత ధర అయినా పెట్టుకుంటున్నారు. కేవలం 4 వారాల్లోనే సినిమాని మన ఇంటికి తీసుకొస్తున్నారు. ఏముంది, ఒక 4 వారాలు సినిమా చూడకపోతే ఏమైనా అవుతుందా అని చాలా మంది అనుకుంటున్నారు. నార్మల్ గా సినిమాల విషయానికి వస్తే బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే మెయిన్ రీజన్ ఓటీటీ. ఎస్, ఓటీటీలు వచ్చిన తర్వాత హాయిగా ఇంట్లో సినిమా సిరీస్ చూస్తూ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా బాగుంది అంటేనే థియేటర్స్ కి వెళ్తున్నారు. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మంచి సినిమాలని ఎంత ధర అయినా పెట్టుకుంటున్నారు. కేవలం 4 వారాల్లోనే సినిమాని మన ఇంటికి తీసుకువస్తున్నారు. ఏముంది, ఒక 4 వారాలు సినిమా చూడకపోతే ఏమైనా పోతుందా అని చాలా మంది అనుకుంటున్నారు. ఇటీవల సినిమా పరిశ్రమలో నిర్మాతలు పలుమార్లు ఒక విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించారు. అదేంటంటే ఇప్పుడు సినిమాల విడుదల తేదీలను నిర్ణయించడంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయన్నది. థియేటర్ రిలీజ్ ఎప్పుడు, ఏ తేదీన రావాలి అన్నదానికి కాదు, ఓ సినిమా భవిష్యత్తు ఏ దిశలో వెళ్ళాలి అన్నదానికి ఓటీటీలో ప్రభావం చూపిస్తున్నాయని నిర్మాతలు చెబుతున్నారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ తాజా వార్త ఏంటంటే, నిర్మాతలు చెప్పే మాట ఏమిటంటే హీరోల పారితోషికాలు కూడా ఓటీటీ డీల్స్ ఆధారంగా నిర్ణయించబడుతున్నాయన్నది. ఈ అంశంపై నిర్మాత సృజన్ ఓ ఆసక్తికరమైన ఉదాహరణను వెల్లడించారు. ఒక హీరో సినిమా ఓటీటీకి 10 కోట్ల రూపాయల డీల్ తో అమ్ముడవుతుంది. కానీ అదే హీరో నటించిన మరో సినిమా చిన్న బ్యానర్ లో లేదా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కితే ఓటీటీ నుండి కేవలం 4 కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయి. ఇక్కడ సమస్య హీరో వద్ద కాదు, కానీ ఇలాంటి పరిస్థితుల వల్ల హీరోలు ఎక్కువ పారితోషికం అడుగుతున్నారనే అపోహలు ఏర్పడుతున్నాయని ఆయన వివరించారు. అసలు సమస్య ఏమిటంటే ఓటీటీ సంస్థలు సినిమాలను కేవలం కథ, క్వాలిటీ లేదా కంటెంట్ ఆధారంగా కొనడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిస్థితి మరింత గందరగోళంగా మారిందని నిర్మాతలు చెబుతున్నారు. ఒకే హీరోకు గతంలో ఎంతకు ఓటీటీ డీల్ వచ్చింది అన్నదాన్ని ఆధారంగా చేసుకుని చాలా మంది నిర్మాతలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ను సంప్రదిస్తున్నారు. కానీ అక్కడ ఓటీటీ సంస్థలు మాత్రం బ్యానర్ విలువ, ప్రొడక్షన్ స్థాయి, టెక్నికల్ క్వాలిటీ, మార్కెటింగ్ శక్తి వంటి అనేక అంశాలను కలిపి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ కారణంగా ఒకే హీరో సినిమా అయినా ఒకదానికి భారీ డీల్, మరో దానికి చాలా తక్కువ డీల్ రావడం సాధారణమైపోయింది. ఈ వ్యవస్థలో చివరకు నష్టపోతున్నది మాత్రం నిర్మాతలే. ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఈ ఒత్తిడిని ఎక్కువగా భరిస్తున్నారు. హీరోలకు ఈ ఓటీటీ డీల్స్ గురించి పెద్దగా పట్టింపు ఉండదు. గతంలో తమ సినిమా ఎంతకు అమ్ముడైందో అదే ప్రామాణికంగా తీసుకొని తదుపరి సినిమాకు ఇంకా ఎక్కువ పారితోషికం అడగడం సహజంగా మారిందని నిర్మాతలు అంటున్నారు. ఒక్కసారి పెరిగిన హీరో పారితోషికం ఇతర కారణాల వల్ల తగ్గే అవకాశమే లేకుండా పోయిందని కూడా వారు వాపోతున్నారు. ఈ పరిస్థితిలో చిన్న నిర్మాతలు, కొత్త బ్యానర్లు ఎప్పటికప్పుడు అదే సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్లకు బయటపడే మార్గం చాలా పరిమితంగా ఉంది. భారీ స్టార్ హీరోను తీసుకోవాలంటే పారితోషికం భారం, తీసుకోకపోతే మార్కెట్ సమస్యలు, ఇలా 2 వైపులా ఒత్తిడి పెరుగుతోంది.